నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినాం. ఒలింపిక్స్లో మీరు చూస్తున్నారు, చిన్న చిన్న దేశాలు ఎన్నెన్నో గోల్డ్ మెడల్స్ తెస్తున్నాయి. మన దేశానికి ఎప్పుడు అందులో పోయేటానికి కూడా వస్తలేదు. టీవీ కాడ చూసి సప్పట్లు కొట్టే సినిమాలో నేను చూసిన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్ అని బ్రహ్మానందం డ్రెస్ వేసుకొని కూర్చుంటాడు. చెప్తుంటాడు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ నన్ను తొక్కేసిండ్రు, అందుకే నేను ఇక్కడ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడతానని టీవీ ముందర అందరిని కూర్చోబెట్టి డ్రెస్ వేసుకొని అందరికీ గొప్పలు చెప్పుకుంటుంటాడు. నేను కూడా గచ్చిబౌలి దివాకర్నని. అట్లనే మన స్కిల్స్ విషయంలో కూడా మన నేతలు మాట్లాడుతుంటారు, ఇక వచ్చే గోల్డ్ మెడల్స్ అని. అయిపోయినాక ఒక్కడు కనిపిస్తలేడు. అందుకే 2036లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించాలి అంటే మన నైపుణ్యంతో కూడుకునే చిన్న పిల్లల్ని 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. 10-12 ఏళ్ళు శిక్షణ ఇస్తే కానీ ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేడు. అందుకే వాటి కోసం ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దీంట్లో గొప్ప గొప్ప క్రీడాకారులను తీసుకున్నాం. ఈరోజు అభినవ్ బింద్రా, అదేవిధంగా కపిల్ దేవ్, ఫుట్బాల్ ఆల్ ఇండియా క్యాప్టెన్, ఇట్లాంటి వాళ్ళందరూ ఆ స్పోర్ట్స్ బోర్డులో ఉన్నారు. రవికాంత్ రెడ్డి ఇండియా వాలీబాల్ క్యాప్టెన్, అర్జున్ అవార్డు మన తెలంగాణ బిడ్డ కూడా అందులో ఉన్నారు. మరి వాళ్ళకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి కావ్య మారన్, అపోలో బోర్డు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అవసరమైన ఆర్థికంగా ఆదుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళని ఈరోజు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభించుకున్నాం. తొందరలోనే 10-12 ఏళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకునే పిల్లల్లో ఉండే క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి 2036లో తెలంగాణ నుంచి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ తెలంగాణలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం, పేదరికంలో మగ్గిపోతున్న మా మిత్రుల కోసం ఆలోచన చేస్తున్నాం. డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా పోయి చదువుకుంటారు. వాళ్ళు స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్, లండన్ ఎకనామిక్స్, ఎక్కడికైనా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎక్కడో పోయి చదువుకుంటారు. వాళ్ళ గురించి నేను ఆలోచన చేయాల్సిన పని లేదు. అక్కడికి పోలేని వాళ్ళను, అక్కడికి ఎదగాలనుకుంటున్న వాళ్ళకు కూడా మరి ఏమైనా చెయ్యాలి కదా. అందులో భాగంగానే మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకోదలుచుకున్నా. 1000 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. నేను డబ్బుల రూపంలో చూడట్లేదు, ఖర్చు రూపంలో చూడడం లేదు. ఇది నా భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నా. ఈ పెట్టుబడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంతకుముందే గచ్చిబౌలిలో టీ హబ్లో ఈరోజు మనం గూగుల్తో ఒక జాయింట్ వెంచర్ స్టార్టప్స్ కోసం ప్రారంభించుకున్నాం. కొత్తగా పరిశోధనలు చేసే వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలి. వాళ్ళకి తెలివి ఉంది, సాంకేతిక నైపుణ్యం ఉంది, వాళ్లకు చెయ్యాలనే ఆతృత ఉన్నది. కానీ ఆర్థికంగా ప్రయోగాలు చేయడానికి ఒక్క రూపాయి లేదు. తల్లిదండ్రులు కూలీనాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్టప్ ఫండ్ ఇప్పుడు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన 1000 కోట్లు ఈరోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి, వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి. ఒకప్పుడు గూగుల్ కూడా 2 విద్యార్థులు ఒక కార్ షెడ్లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది. టెస్లా, ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అయింది. ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్టప్స్గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థులు చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈరోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులైనరు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని 1000 కోట్ల కార్పస్ ఫండ్ ఈరోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు, వాళ్ళు రాణించాలి, వాళ్ళు బిలియనీర్స్ కావాలి, గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని 1000 కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక 1000 కోట్లు జీవో తీసుకొని ఈరోజు ఉస్మానియా